శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగ కానుకగా రైతుల ఖాతాల్లో యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా కింద ఎకరాకు 7,500 రూపాయలు అందించినట్టుగా ప్రకటించారు. కాగా ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద ఎకరాకు 7,500 రూపాయలని పెట్టుబడి సాయం కింద అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. యాసంగి పంటకు రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల ప్రకటన చేశారు. రైతులను అయోమయంలోకి నెట్టింది. ఏంటది? యాసంగి పంటకు రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల ప్రకటన రైతులను అయోమయంలో నెట్టింది. యాసంగి పంటకు ఇస్తామని చెప్పడంతో వానాకాలం రైతు భరోసా లేనట్టేనా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇలా అనుమానం ఏం లేదు, కన్ఫామ్. ఇక వర్షాకాలం పోయినట్టే. రేపటిదానికి రూపం లేదన్న సామెత ఉంటుంది కదా. రేపు 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 అని రేపటిదానికి ఒక రూపం లేకుండా పోతున్నది. ఇంకా రేపు రేపు అన్నా కూడా ప్రజలు నమ్ముతున్నారు అంటే కొంత వీళ్ళకి అవకాశం ఇస్తున్నట్టే. గతంలో వానాకాలం సంబంధించి ఇవ్వాల్సినటువంటి 7,500 రూపాయల ఆ రైతు భరోసాని కథం మింగేసిరు, ఆంబుక్క పెట్టేసిరు. అది లేదు కదా, రానట్టే. ఇక అది కన్ఫామ్ రాదు, అయిపోయింది. యాసంగి నుంచి ప్రారంభించినా కూడా వీళ్ళు కొన్ని లిమిటేషన్స్ పెడుతుర్రు. ఐటీ కట్టొద్దు, కార్లు ఉండొద్దు, బండ్లు ఉండొద్దు, ఇవేమీ ఉండకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు భరోసా వేస్తారట. సో ఇప్పుడు సర్వేలు చేస్తుర్రు, ఇవన్నీ కథలు నడుస్తున్నాయి కదా. అంతేందుకు ఆధార్ కార్డు నెంబర్ కొట్టినామంటేనే ఏడ తిన్నాం, ఏం చేస్తున్నాం, ఏడ పైసలు తీసుకుంటున్నాం, ఏడ పైసలు కడుతున్నాం, మొత్తం డీటెయిల్స్ వచ్చిన రోజులల్లో ఇట్లా వీళ్ళ దగ్గర ఏం డాటా లేకుండా ఉంటుందా? వాహనం ఉంటే, కారు ఉంటే రైతు బంధు కట్, సొంత ఇల్లు అది కూడా మామూలుగా అరకొర ఇల్లు ఉంటే ఇంకా కానీ డూప్లెక్స్లు భవనాలు ఉంటే రైతు బంధు కట్. 5 ఎకరాల పైబడిన వారు ఎవరైనా కనుక వాళ్ళ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసినా, వాళ్ళ ఫ్యామిలీలు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలు చేసినా కూడా రైతు బంధు కట్. ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి, ఒకటి కాదు చాలా అంశాలు ఉన్నాయి. ఈ చాలా అంశాలని జోడించి రైతు భరోసా పథకాన్ని 9న అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఆ లోగానే అంటే 6-7 తేదీ కల్లా ఒక నివేదికను అందజేసి అసెంబ్లీలో దానికి సంబంధించి బిల్ పాస్ చేయించి ఆ తర్వాత రైతు భరోసా విడుదల చేస్తారట సంక్రాంతి వరకల్లా. రైట్గా రాకపోవడంతో వానాకాలం యాసంగి పంటకు సంబంధించిన 2 పంటల రైతు భరోసా నిధులకు డిసెంబర్ నెలలో విడుదల చేస్తారంటూ ప్రచారం జరిగింది. మరి వానాకాలం యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా డబ్బును రైతులు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. వేచి చూసేది ఏం లేదు. యాసంగి పంటకు వస్తే వచ్చినాయి, లేదంటే లేదు. కానీ వర్షాకాలమే తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఇక ఇదిలా ఉంటే రైతు భరోసా ఎన్ని ఎకరాల్లోపు ఉన్న వారికి వస్తుందనే చర్చ జరుగుతోంది. ఇటీవల 5 ఎకరాల్లోపే ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్న వారికి రైతు బంధు ఇవ్వకుండా కేవలం పంట సాగు చేసే వాళ్ళకే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. కాగా డిసెంబర్ నెలలో జరిగే కేబినెట్ భేటీలో మంత్రివర్గం రైతు భరోసాపై చర్చించి అధికారులు ఇచ్చిన నివేదికపైన అధ్యయనం చేసి రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో రైతులకు మరో శుభవార్త వినిపించేందుకు తెలంగాణ సర్కార్ సమాయత్తమవుతోంది. మొత్తం 3 విడతల్లో 2 లక్షల రుణమాఫీ వరకు తీసుకున్నటువంటి రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసింది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో మొత్తం 18,000 కోట్ల రూపాయలు జమ చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే అర్హతలు ఉన్న కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు. రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాల్లో పేర్లు నంబర్లు తప్పుగా ఉండడం వల్ల వాళ్ళకు చేయలేదు. సో మొత్తం మీద ఇప్పుడు చేయబోతున్నారు 30 తారీఖున రుణమాఫీ చేయబోతున్నారట. ఇక రైతు భరోసా సంబంధించి చూస్తే కనుక కొంత ఆగం పంచాయతీ ఉన్నది. రైతు భరోసా ఇంకేం క్లారిటీ లేదు. డిసెంబర్ 9 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి అంతకు ముందుగానే ఒక నివేదిక ఏదైతే సబ్ కమిటీ ఏర్పాటైందో సబ్ కమిటీ ఒక నివేదికని అందించి ఆ నివేదిక ఆధారితంగా ప్రజెంట్ రేపటి రోజున అసెంబ్లీ సమావేశాల్లో ఒక బిల్లు ప్రవేశపెట్టడమా దాని గురించి నిర్ణయం తీసుకొని చర్చించి రైతు బంధు పథకాన్ని ఇచ్చే అవకాశం ఉంది. రైతు భరోసా 7,500 రూపాయలకి అనేక కండిషన్స్ ఉండబోతున్నాయి. మీరు ఊహించలేరు. అటువంటి కండిషన్స్ ఉన్న తర్వాత రైతు భరోసా అమలు చేయబోతున్నారు. చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ అయితే ఉండబోతున్నాయి. ఇక కొండా సురేఖకు బిగ్ షాక్. నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. నాగార్జున పిటిషన్ను పరిగణలోకి